తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ శ్రేణులకు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పార్టీని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు. అమరులకు జోహార్లు. మరి ఎంతోమంది అమరులై ఈ ఉద్యమంలో తమ ప్రాణాలని పణంగా పెట్టి, మీరెవరూ చావద్దు, నా ప్రాణాలని నేను పణంగా పెట్టడానికి సిద్ధపడతా ఉన్నా. 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థుల్ని కాల్చి చంపింది ఈ కర్కశ కాంగ్రెస్. మళ్ళీ అట్లా ఎవరి ప్రాణాలు పోవద్దు, నెత్తురు చుక్క నేల రాలొద్దు అని చెప్పేసి 2001లో తాను ప్రారంభించిన నాటి నుంచి తానే ఉద్యమంలో ముందుండి మరి కాంగ్రెస్ ని శాంతియుత పోరాటం చేసి ప్రజాస్వామ్య పంథాలో ఉద్యమాలు చేస్తూ చివరిగా 2009లో నా ప్రాణాలని నేను పణంగా పెట్టడానికి సిద్ధపడుతున్నాను. కాంగ్రెస్ కు నేనరు లేదు, కదలడం లేదు. 69లో అట్లా బలిదానాలు జరిగినాయి, మళ్ళీ అట్లా జరగకూడదని చెప్పేసి తాను దీక్షకు కూర్చున్నారు. ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ గారు కూర్చొని 11 రోజులు పచ్చి గంగను కూడా ముట్టకుండా తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిండ్రు. 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఆ కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ జన్మదినం నాడు ఏదైతే ప్రకటన చేసిండ్రో ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటే ఈ బలిదానాలు జరగకపోయి 1300-1400 మంది బలిదానాలు జరిగినాయి. అమరుల త్యాగం వల్ల వచ్చింది, మీ వల్ల కాదని వాళ్ళ కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఆ అమరత్వాలకు కారణం ఎవరు? దోషి ఎవరు? కాంగ్రెస్ కదా, బీజేపీ కదా? కాకినాడ తీర్మానం ఏదైతే చేసిండ్రో 1 ఓటు 2 రాష్ట్రాలు, దానికి కట్టుబడి బీజేపీ ఉంటే ఇన్ని బలిదానాలు జరిగేవా? ఇంతమంది తెలంగాణ విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళ? ఇంతమంది తెలంగాణ యువతను పొట్టన పెట్టుకున్నది విద్యార్థులను, యువతను, అన్ని వర్గాలను బలిదానాలు చేసినటువంటి వాళ్ళను నాడు కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి ఈ బలిదానాలకు కారణమైంది. మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడి పోరాడి సుదీర్ఘకాలం 15 సంవత్సరాల పోరాటం తర్వాత కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల్లో ప్రగతి పథాన పరుగులు పెట్టించిండ్రు. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని శ్రేణులను అందరిని కూడా కన్న తండ్రిలాగా కడుపున పెట్టి సాదుకున్నటువంటి పాలన కేసీఆర్ గారిది. అందుకే ఇవాళ యావత్తు తెలంగాణ కేసీఆర్ గారిని జాతిపితగా కొలుచుకుంటున్నది, జాతిపితగా పిలుచుకుంటున్నది. మనం చూస్తూ ఉన్నాం. దీనికి వాళ్ళు కడుపు మండి ఎవరికి జాతిపిత అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. తెలంగాణ జాతికి జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఆయన. 9.5 సంవత్సరాల్లో కొత్త రాష్ట్రం, పసికూన రాష్ట్రం, కేంద్రం సహకారం లేదు, అయినా తీర్చిదిద్దిండ్రు. వాళ్ళు పరిహసించిండ్రు, వలస పాలకులు ఎక్కిరించిండ్రు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. బట్టలు ఆరేసుకోవాలి కరెంటు తీగల మీద రాష్ట్రం ఏర్పడితే అన్నారు. నక్సలైట్ల రాజ్యం అవుతుందన్నారు, రజాకార్ల రాజ్యం అవుతుందన్నారు, మత కలహాలు జరుగుతాయన్నారు. అడుగడుగు మీకు వ్యవసాయం చేత కాదన్నారు, మీకు పాలన చేత కాదన్నారు. వాళ్లకు మూతోడు జవాబు, చెంపపెట్టు సమాధానంగా ఆయన పాలించి చూపించిండ్రు. అన్ని వర్గాలను మరి ఆయన తీర్చిదిద్ది చూపించిండ్రు. వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. రైతు బంధు ఏ మేనిఫెస్టోలో పెట్టకున్న రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చి రైతును ఆదుకున్నారు. పండించిన ప్రతి గింజ కొన్నారు. ఆ రకంగా రైతును, అలాగే 24 గంటల కరెంటు ప్రధానంగా వ్యవసాయం. మరి ఇక్కడ బోరుబావుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం కాబట్టి 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు, చెరువుల పూడిక తీసిండ్రు, ప్రాజెక్టులు, చెక్ డ్యాంల నిర్మాణం చేసిండ్రు. అట్లా వ్యవసాయ రంగానికి, భూగర్భ జలాలు పెరగడానికి, అలాగే పవర్ హాలిడేస్ లేకుండా పరిశ్రమలకు కరెంట్ ఇవ్వడానికి, కొత్త పరిశ్రమల్ని ఆకర్షించడానికి, శాంతి భద్రతలతో మత ఘర్షణలు లేని అన్ని మతాలను సమాదరించేటువంటి మహానేత, గొప్ప దార్శనికుని పాలన జరిగింది. క్రిస్టియన్లకు గిఫ్ట్లు ఇచ్చారు. క్రిస్టమస్ వస్తే, మరి రంజాన్ వస్తే తోఫా ఇచ్చారు. ముస్లిం మైనారిటీలకు, అలాగే మరి అందరికీ కూడా బతుకమ్మ పండుగ వస్తే చీరలు ఇచ్చిండ్రు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా. ఇట్లాంటి పాలన కేసీఆర్ గారి పాలన, అన్ని వర్గాలను ఆదుకున్న పాలన. ఓకే అక్క, మీరేమో మహానేత అంటున్నారు, కొందరేమో మరమనుషులు అంటున్నారు. దీనిపై మీకు
మహోన్నత మానవతా మూర్తి, మనసున్న మనిషి, వెన్నకన్నా మృదు అయినటువంటి హృదయం కలిగినటువంటి నేత, కరిగిపోగలిగిన నేత, తెలంగాణ కష్టాలు చూడలేక, తెలంగాణ వివక్షను చూడలేక, వలస పాలనలో పదవుల్ని గడ్డిపోసల్లాగా విసిరి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి, ఒక మహాశక్తి కేసీఆర్ గారు. ఆయన్ని పట్టుకొని ఆ మాట అంటే తెలంగాణ సమాజం అంగీకరిస్తుందా? తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా? ఆమెకు ఎవరైతే అన్నారో ఆ మాట, వాళ్ళకే అది నష్టదాయకం, వాళ్ళకే ఆ మాట నష్టాన్ని చేకూరుస్తుంది. కేసీఆర్ గారి పట్ల తెలంగాణ ప్రజలందరికీ ఆరాధన భావం ఉన్నది. పైపెచ్చు రెట్టింపైంది 2.5 సంవత్సరాల పాలనలో. కాంగ్రెస్ విఫల పాలనలో 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పట్ల ఆరాధనా భావము, కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల అభిమానము రెట్టింపైంది. నాయకుడంటే కేసీఆర్, పాలకుడంటే కేసీఆర్ అనే స్థాయికి తెలంగాణ. అందుకే ప్రజల నుంచి ఈ మధ్యనే ఆ నినాదం వచ్చింది, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనేటువంటిది ప్రజల నుంచి వచ్చినటువంటి మాట తప్ప వేరు కాదు. ఎవరన్నారో వాళ్ళ ప్రజలు స్వాగతించరు, ప్రజలు హర్షించరు, వాళ్ళకి ఇది నష్టదాయకమైనటువంటి మాట. పక్షంలో లేకుండా చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, దీనిపై మీ కామెంట్? ఏదైతే 100 మీటర్ల గొయ్యి తవ్వుతా అది ఇది అని అంటా ఉంటారు కదా, 1000 మీటర్ల గొయ్యి తవ్వుతా, బీఆర్ఎస్ ను బాతి పెడతా, జెండా కడతా అని, పాపము కాంగ్రెస్ ను 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ నే 1,00,000 మీటర్ల గోయి తవ్వి మరి భూస్థాపితం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తిరిగి జన్మలో తెలంగాణలో కాంగ్రెస్ అనే మాట ఎవరు ఎత్తకుండా చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బీజేపీ సపోర్టుతో తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నారు. బడేబాయ్ చోటేబాయ్ బంధం వరదిల్లుతున్నది. ఆ కారణంగా బీజేపీకి కూడా నష్టమే జరుగుతూ ఉన్నది. రూపాయి ఇవ్వనటువంటి బీజేపీకి కూడా తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, వీళ్ళు అయ్యో ₹1 దారు పైనుంచి వాడెవడో తేజస్వి సూర్య అనట, కర్ణాటక ఎంపీ అట, వాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాక్ విభజన కన్నా దారుణం అంటాడు. ఆ సందర్భంగా వీళ్ళు పెదవులకు ఫెవికాల్ రాసుకుంటారు, వీళ్ళు మౌనంగా ఉంటారు. నాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణకు ₹1 కూడా ఏం చేసుకుంటారో చేసుకపోండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ఈ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఈ తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లయితే నోరు మూసుకున్నారో, ఇవాళ పార్లమెంట్లో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలు పెదవులకు ఫెవికాల్ రాసుకున్నారు. ఆ ఎంపీని పల్లెత్తు మాట అన్నారు. అవి అట్లా తీసుకోవద్దు, ఆ మాటల అర్థం వేరే అని చెప్తారు. సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇదా దుర్మార్గము? అవమానం జరిగితే పల్లెత్తు మాట అన్నారు, అవమానించినోని అడ్డగించరు. అవమానాలు ఇట్లా జరిగితే ఊరుకుంటారు. ఇదెక్కడి పాలన, ఇదెక్కడి పరిస్థితి? ఈ సందర్భంలో అటు బీజేపీ మీద ఉన్న భ్రమలు, ఇటు కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఇది పూర్తిగా తొలగిపోయి కేసీఆర్ వల్లనే తెలంగాణకు న్యాయం, కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు మేలు చేయగలుగుతారనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చిండ్రు. కాబట్టే జాతిపితగా గౌరవించుకుంటున్నారు, పిలుచుకుంటున్నారు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇవాళ కేసీఆర్ గారి దిశానిర్దేశంతో, నూతనోత్సాహంతో, దాంతోనే ఒక బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది మా మీద. ఉత్తేజంతో పనిచేయగలుగుతాం, పునరంకితం అవుతామని తెలియజేస్తూ జై తెలంగాణ.